2016లో స్టార్ట్ చేసిన ఛానల్. అది గూడా ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి మరి. ఇప్పుడు యూట్యూబ్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే మీ గురించి ఎక్కువ మంది అడిగింది మీరు యాంటీ బీజేపీయా? సో దానికి ఆన్సర్ చెప్పే ముందు మనం ఒక చిన్న క్వెషన్ అడుగుతాను. అంటే ఇక్కడ ఒక కామెడీ ఏంటంటే పెట్రోల్‌కి, హిందూకి అసలు సంబంధం లేదు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇప్పుడు బీజేపీ అంటే వాడు హిందూ అయిపోవాలి, హిందూ అయితేనే వాడు బీజేపీ, అట్లా కనెక్ట్ చేశారనమాట. కేఏ పాల్ గారు. వాళ్ళుగా ఆయన గురించి అంటే మీరు చేసిన వీడియోస్ ఎంత ఫేమస్సో మీ గురించి ఆయన చెప్పిన వీడియో కూడా అంతే ఫేమస్ అయింది. నా గురించి తెలుసుకోవాలంటే ఆయన వీడియో చూడండి అని చెప్పాడు ఆయన. యాక్చువల్గా నాకు ఫోన్ కూడా చేశారు. అవునా? వాళ్ళ అసిస్టెంట్ వేరే వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా ఫోన్ నెంబర్ తీసుకొని చేశారు. కేఏ పాల్ లాంటి వ్యక్తి వాళ్ళు ఫేమస్. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే ఒక కామెడీ పీస్లా అయిపోవడానికి కారణం ఏంటంటారు? మీడియానే. ఆయన 148 దేశాలు తిరిగాడు, 7 యుద్ధాలు ఆపారు, అవన్నీ మొత్తం ఎంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్. కానీ అంటే డైమండ్ లా రేర్ గా ఉండాల్సిన వ్యక్తి బొగ్గలా అయిపోయాడని చెప్తున్నారు. ఆయన పాలిటిక్స్ లోకి రాకుండా ఉంటే. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ క్రాంతి బ్లాగర్. ఈయన గురించి మీకు తెలిసే ఉంటుంది. కిమ్ మామ్ గురించి అయినా కేఏ పాల్ గురించి అయినా ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ అని. సో లెట్స్ మీట్ హిమ్. హాయ్ సార్. హాయ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అక్కడ అంటే చీరాల నుంచి ఇక్కడ వరకు వచ్చినందుకు. అండ్ హౌ యూ ఫీలింగ్? యా గుడ్, అంత సెట్ అంత బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఎలా స్టార్ట్ అయింది జర్నీ? అంటే 2016లో స్టార్ట్ చేసిన ఛానల్. అది కూడా ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి మరి. సో ఎలా స్టార్ట్ అయింది? అంటే యాక్చువల్గా నేను ఇన్ఫోసిస్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను 2016లో. అప్పుడు నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం అంత ఇంట్రెస్ట్ ఉండేది, మన చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. సో ఏంటంటే అప్పుడు చిన్నప్పటి నుంచి తెలుసుకొని ఫ్రెండ్స్కి అలా షేర్ చేస్తూ ఉండేవాడిని. సో అట్లాగే యూట్యూబ్ గురించి తెలిసింది మనకి, యూట్యూబ్ అని ఒకటి ఉందని. సో అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ హాబీలాగా పెట్టేవాడిని అంతే. 3-4 మినిట్స్ వీడియోస్ పెట్టేవాడిని. నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని, ఖాళీగా ఉన్న టైంలో అట్లా అట్లా పెట్టేవాడిని అనమాట. ఓకే. సో అట్లా అట్లా అది తర్వాత ఇప్పుడు ప్యాషన్గా మారిపోయింది. సో అంటే 2016లోనే ఆ టైంకి ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నారు. అవును. బార్న్ అండ్ బ్రాటప్ అంతా చీరాల్లో జరిగింది. చీరాలు. అంటే ఎప్పుడైనా అనుకున్నారా యూట్యూబ్లో ఎంత ఫేమస్ అవుతాను, హిట్ అవుతానని చెప్పేసి? అంటే అట్లా అనుకోలేదు, కానీ ఒకటైతే అనుకునేవాడిని, మనం కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాను అనుకోండి కంటిన్యూస్గా. సో సక్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చిందని తెలుసు. అందుకే నేను వ్యూస్ రాకపోయినా కూడా ఎప్పుడు స్టాప్ చేయలేదు. ఓకే. ఇప్పుడు నేను 2016లో స్టార్ట్ చేశాను, జస్ట్ హాబీలాగా చేసేవాడిని. తర్వాత ఈ ఇన్ఫోసిస్లో బిజీగా ఉండేవాడిని కాబట్టి మధ్య మధ్యలో బ్రేక్స్ వచ్చినాయి. బ్రేక్స్ వచ్చిన తర్వాత కూడా నాకు 70,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు జస్ట్ 1,000-2,000 వ్యూస్ ఉండే. సో మామూలుగా అయితే వేరే వాళ్ళు అయితే ఆపేసేవాళ్ళు, ఎందుకు మనకి జాబ్ ఉంది కదా, ఇంత పెద్ద టైం వేస్ట్ ఎందుకని. కానీ నేను అప్పుడు ఆపలేదనమాట, కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను. సో తెలుసు నాకు, మనం కంటిన్యూస్గా కన్సిస్టెన్సీ విత్ హార్డ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వచ్చిందని తెలుసు. అంటే ఎప్పుడైనా బ్యాడ్గా ఫీల్ అయ్యారా? 70,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే జస్ట్ 1K 2K వ్యూస్ అంటే డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్లోనే కదా అప్పుడు మనకి హాబీ ప్యాషన్గా మారింది. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచే ఎందుకు రావట్లేదు 70,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా, జస్ట్ 2,000 వ్యూస్ ఏంటి అని బాగా చాలా ఫీల్ అయ్యేవాడిని నేను. అప్పుడు చాలా 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 కొత్తగా ట్రై చేసేవాడిని. సో ఎప్పుడు నాకు అది మైండ్లో అది ఉండేది, మనం వీడియోస్ పెడుతున్నాం, వ్యూస్ రావట్లేదు అని ఖచ్చితంగా ఉండేది. సో అప్పుడు అన్నీ ట్రై చేస్తా లాస్ట్కి Q2KV అని ఒకటి పెట్టాను, క్వశ్చన్ టు క్రాంతి బ్లాగర్ అని. ఓకే. అయితే హైలైట్ ఏంటంటే నేను ఈ Q2KV పెట్టడానికి జస్ట్ ఒక 2 వీక్స్ ముందు ఒక పోస్ట్ పెట్టాను అనమాట. అంటే ఒక ఎమోషనల్గా ఒక పోస్ట్ పెట్టాను. ఇప్పుడు మనకి సక్సెస్ రాకపోవచ్చు, అట్లా అని బాధపడకూడదు, నేను ఐ విల్ కీప్ ట్రయింగ్ అంటిల్ ఐ గెట్ సక్సెస్ అని ఒక పోస్ట్ పెట్టిన. అంటే అది జస్ట్ కోఇన్సిడెన్స్ మరి ఏం తెలియదు, నాకు అప్పుడు పెట్టాలనిపించింది. ఎమోషనల్ బాగా హెవీ వెయిట్ అన్న పోస్ట్ అనమాట.
సో అది పెట్టిన తర్వాత జస్ట్ నేను ఇంకా ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు నాకు ఇప్పుడు ఇదే ఉండింది మైండ్లో, ఎందుకు వ్యూస్ రావట్లేదు. సో అప్పుడు నాకు అనిపించింది, మనం అనుకున్న వీడియోస్ పెడితే వ్యూస్ రావట్లేదు, ఒకసారి ట్రై చేద్దాం, జనాలకి ఏది నచ్చిద్దో ట్రై చేద్దాం అని చెప్పి అప్పుడు క్యూటీకేవి క్వశ్చన్ టు క్రాంతి వ్లాగర్ అని పెట్టి ఒక పోస్ట్ పెట్టాను. మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్ చెప్తానని. సో అడిగారు, చాలామంది క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ వీడియో చేశాను, దాని కింద కొన్ని వందల క్వశ్చన్స్ వచ్చినాయి. అది తీసుకొని సెకండ్ ఎపిసోడ్ చేశాను. సెకండ్ ఎపిసోడ్ నుంచి ఛానల్ అంటే ఊహించిన విధంగా గ్రో అయిపోయింది అనమాట. అంటే ఇలా వ్యూస్ రానప్పుడు జనరల్గా యూట్యూబర్ చెప్పే రీజన్స్ ఎలా ఉంటాయంటే, నేను సోలో క్రియేటర్, ఎంసీఎన్ తొక్కేస్తుంది, నా వీడియోస్ వెళ్లకుండా చేస్తున్నారు, నా వీడియోస్ ఎవరికి కనబట్టలేదు, ఈ రీజన్స్ చెప్తుంటారు. ఈ టైప్ రీజన్స్ మీకు కూడా ఎప్పుడైనా అనిపించిందా, నన్ను ఎవరైనా తొక్కేస్తున్నారు లేదంటే ఎంసీఎన్ అనేది ఉంది అని? అట్లా ఏం అనుకోలేదు. నా ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ టైంలో ఎంసీఎన్ ఒకటి ఉందని నాకు తెలియదు. ఓకే, అంటే మల్టీ ఛానల్ నెట్వర్క్ అని ఒకటి ఉందని నాకు ఇప్పుడు తెలిసింది, కానీ ఆ టైంలో అసలు అది తెలియదు. అంటే ఈ తమాడా వైర్లు అవి ఉంటాయని తెలుసు, కానీ అవి ఎంసీఎన్ అని ఇట్లా వాళ్ళు చాలామంది క్రియేటర్స్ ఉంటారని అది అంత ఐడియా లేదనమాట. అప్పుడు నాకు రీజన్ తెలుసు. ఓకే, రీజన్ ఏంటంటే నేను వీడియోలు పెట్టట్లేదు, గ్యాప్ ఇచ్చాను. ఎప్పుడైతే మనం వీడియోలు గ్యాప్ ఇస్తామో అప్పుడు యూట్యూబ్ కూడా మనల్ని మర్చిపోతాడు. మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు 6 నెలలు మాట్లాడలేదు అనుకున్నాడు, మనల్ని మర్చిపోతాడు. సేపట్లో యూట్యూబ్ కూడా మనం మర్చిపోయాడు, వాడు మళ్ళీ మనం ఉన్నాం తెలియాలంటే మనం కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలి అని అనుకున్నా. అప్పుడు నాకు వీడియోస్ తగ్గడానికి మాత్రం అదే కన్సిస్టెన్సీ లేకపోవటం. వీడియో కంటెంట్ కోసం రీసెర్చ్ చేసినట్టే యూట్యూబ్ గురించి కూడా రీసెర్చ్ చేశారు, ఆల్గరిథం ఎలా వర్క్ చేస్తుంది. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఇప్పుడు యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ విత్ హార్డ్ వర్క్, కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. అంటే ఈ ఎంసీఎన్ సోలో క్రియేటర్ అనేది నథింగ్. అంటే నేనేమనుకుంటానంటే ఒకవేళ కావాలని తొక్కేస్తే జనాలు చూడకుండా ఉంటారు అనేది నేను నమ్మను అనమాట. ఇప్పుడు నేను ఎట్లా అంటే, ఇప్పుడు మనకంటూ ఒక ట్రూ ఫాలోవర్స్ కొంతమంది ఉంటారు. అంటే అందరూ జెన్యూన్ సబ్స్క్రైబర్స్ కానీ ఒక అట్లీస్ట్ నాకు 1,00,000 మంది ఉన్నారు అనుకోండి, సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు పక్కన పెడితే 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. నేను ఏ వీడియో పెట్టినా ఖచ్చితంగా 1,00,000 మంది చూస్తారు. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎంసీఎన్ అయినా మరి తొక్కేస్తానంటే నాకైతే అలాంటిది ఎప్పుడు ఫేస్ చేయలేదు. అంటే నన్ను అడిగారు జాయిన్ అవ్వమని, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు, ఎందుకంటే అవసరం లేదు మనకి. అంటే మీరు కూడా చెప్పారు ఒకసారి, అంటే మనం ముందు మాట్లాడుకున్నప్పుడు మన ఫ్రెండ్షిప్లో, అంటే ఇలా నేను ఒక కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ వీడియోస్ పెడుతున్నాను, ఒక ఇంత ఇన్ఫర్మేషన్ నేను రీసెర్చ్ చేసి గ్యాదర్ చేసి ఇంత వర్క్ చేసి నేను ఒక వీడియో పెడుతుంటే 2 లక్షలు 3 లక్షలు వస్తున్నాయి, ఒక బాత్రూమ్ టూర్కి 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యారు. అంటే ఇక్కడ శ్రమ కృషి అంతా వేస్ట్ అయిపోతున్నాయని, దీని గురించి ఏమంటారు? అది మాత్రం చాలా పెయిన్ఫుల్ అనమాట. అలాంటివి చూసినప్పుడు కొంచెం పెయిన్ అనిపించిద్ది. అంటే మనం ఇంత కష్టపడి ఇన్ని సోర్సెస్ వెతికి వీడియో చేసి ఎడిటింగ్ చేసి దానికి మ్యూజిక్ యాడ్ చేసి అంతసేపు షూట్ చేసి పెట్టినా కూడా వ్యూస్ రాదు. జస్ట్ ఒక బాత్రూమ్ చూపించి అది నొక్కగానే ఫ్లష్ వెళ్ళిపోయిద్ది, దానికి 2 మిలియన్ వ్యూస్, 2 lakhs లైక్స్. అంటే అక్కడ వ్యూస్ పక్కన పెట్టేస్తే 2 లక్షల మంది లైక్ కొట్టారు. అంటే బాత్రూమ్ ఇప్పుడు చూడలేదా నువ్వు? అదేగా, 2 లక్షల మంది ఎందుకు లైక్ కొట్టారు దానికి? మనకి ఇక్కడ ఇంత కష్టపడి చేసినా 2 లక్షల వ్యూస్ రావటం కష్టమైంది. అంటే అంటే యూట్యూబ్ వాడు చూపిస్తున్నాడా లేకపోతే జనాలు కావాలని చూస్తున్నా? నాకు తెలిసి షార్ట్స్ అయితే మాత్రం యూట్యూబ్ వాడే చూపిస్తాడు, ఓకే, జనాలు అయితే వెళ్ళి చూడరు. సో మన వీడియోస్ ఏంటంటే యూట్యూబ్ వాడు చూపిస్తే కనబడితే, లేదంటే జనాలు వచ్చి చూడాలి. చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, బ్రో నీ అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసినా కూడా నాకు నోటిఫికేషన్ రావట్లేదు, ఏం చేయమంటావు అంటారు. నన్ను ఏం చేయమంటారు బాబు, యూట్యూబ్ వాడు చూపిపోతే. అట్లా చాలామంది కామెంట్ చేస్తారు, బ్రో ఏంది బ్రో నువ్వు బతికే ఉన్నావా, నీ వీడియోస్ నాకు కనపట్టలేదు, సబ్స్క్రైబ్ చేశానని. అట్లా చాలా వస్తాయి నాకు, ప్రతి వీడియోకి వస్తాయి. మరి అట్లా చూపిడు. కానీ కొంతమంది మాత్రం ఓపెన్ చేస్తారనమాట, పలానా టైంకి 7:30 అయిందంటే అన్న వీడియో పెట్టుంటాడేమో అని చెప్పి సెర్చ్ చేసి చూస్తూ ఉంటారు. చాలామంది అట్లా చూస్తారు. యూట్యూబ్లో జరిగే కొన్ని కొత్త ఇన్వెంట్స్ అంటే ఎలా జరుగుతున్నాయంటే, యూట్యూబ్లో మనీ అడగడం కానీ అదొక ట్రెండ్ అయిపోయింది. ట్రెండ్ కాదు, స్కామ్ అది. నిజం, స్కామ్ అది. టైప్ స్కామ్. సో అంటే దీని గురించి ఏమంటారు? లైక్ నాకు తెలిసిన ఒక పర్సన్కి ఇలా 50 lakhs అమౌంట్ కూడా వచ్చిందని చెప్పేసి కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఇలా కొన్ని రన్ చేస్తే పోల్స్, వాటిలో కొంతమందికి ఇంత అమౌంట్ వెళ్ళింది, ఇలా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రివర్స్ క్వశ్చన్లు వస్తున్నాయి మాకు కూడా. దీని గురించి మీరేమంటారు ఒక యూట్యూబర్గా? అంటే ఫస్ట్ అడిగేవాడికి పక్కన పెడితే డబ్బులు వేసేవాడికి ఉండాలి, ఎందుకు వేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఇన్ కేసు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగలేదు, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడికి బాగలేదు అనుకోండి, పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకో, రాకూడదని కోరుకుందాం, ఒకవేళ వచ్చింది అనుకోండి,
ఫస్ట్ నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తాను. డబ్బులు అయిపోయాను, నా దగ్గర ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మొత్తం ఖర్చు పెట్టి చేస్తాను. ఇంకా నాకు లాస్ట్ ఇంకా ఏ దారి లేదు, నాకు ఇంకా ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అలాంటి టైంలో వచ్చి ఇట్లా మా తమ్ముడికి బాగాలేదు, మీరు ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేయండి అని అంటే తప్పులేదు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే ఇంకా నీకు సోర్సెస్ అన్నీ అయిపోయినాయి. అవును. ఇంక ఉంది ఒకటే సోర్స్, యూట్యూబ్ ఉంది, అడిగి తీసుకోవడంలో దానిలో తప్పు లేదు. కానీ వీళ్ళేంటంటే ఫస్ట్ ఆప్షన్ ఇది, జనాలను అడగడమే ఫస్ట్ ఆప్షన్. బైక్ కొనుక్కోవాలి, నీకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నెలకు లక్షలు వస్తున్నాయి, బైక్ కొనుక్కోవడానికి ఫండ్ రైజింగ్ చేసేది నాకు మైండ్ పోయింది అసలు. అది చూసినప్పుడు నా డ్రీమ్ బైక్ కొనుక్కోవాలి, నాకు ఫండ్ రైజ్ చేస్తున్నానంటే ఎందుకు అంటే నీ సొంత డబ్బులతో కొనుక్కోవచ్చు కదా. అదే కదా. నేను వరల్డ్ టూర్ వెళ్ళాలనుకుంటున్నాను, మీరు నాకు ఫండ్ రైజ్ చేయండి. ఎందుకు వాళ్ళ డబ్బులు ఇస్తే నువ్వు వరల్డ్ టూర్ చేసేదాన్ని. ఇప్పుడు నీ సొంతగా నువ్వు ట్రావెల్ చేసి చూపిస్తే వాళ్ళు చూస్తారు, డబ్బులు వస్తాయి, అది వేరే విషయం. అట్లా డబ్బులు తీసుకొని చేసే పని ఎవరైనా చేస్తారు కదా, దాంట్లో పెద్ద ఏముంది అంటే ఇది ఒక రకమైన స్కామ్. ఇది 50 lakhs అంటే మామూలు విషయం కాదు కదా. అంటే వాళ్ళు కూడా ఒక 3 లక్షలు 4 లక్షలు వ్యూస్ వచ్చే వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు. అవును బ్రో, ఇప్పుడు మీకు ఏమనిపించింది అంటే 3 లక్షల మంది చూస్తున్నారు అనిపించింది, కానీ అంటే నాకు ఒకసారి గమనించాను అనమాట నేను. ఇప్పుడు నాది 1 లక్ష మంది వ్యూస్ చూస్తున్నాను, నేను హెల్ప్ కావాలి 1 లక్ష మంది పెట్టిన వీడియో 1 లక్ష మంది చూశారు. దాంట్లో ఒక 1000 మంది 100 రూపాయలు వేసిన కూడా ఎంత వస్తుంది నాకు? జస్ట్ 100 రూపాయలు చాలు. 1000 మంది, లక్షల్లో 1,00,000 మంది వేయాల్సిన ఫర్ అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ గా అనుకుందాం, 10 లక్షల మంది ఉన్నారు, ప్రతి ఒక్కటి రూపాయి ఇచ్చాడు, 10 లక్షలు. కొంతమంది బాగా నాతో ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఉంటారు. మీరు చెప్పినట్టు ట్రెండే కాదు, ఇది పెద్ద స్కామ్. కొంతమంది అయితే అంటే జనాలు గుర్తించట్లేదు కదా ఈ స్కామ్ ని. జనాల్ని ఎమోషనల్ ట్రాప్ లో వేసేస్తారు అనమాట. ఓకే. వాళ్ళని చిన్నగా స్లో పాయిజన్ లాగా ఎక్కిస్తారు. నన్ను తొక్కేస్తున్నారు, నాకు ఎట్లా అయిపోతుంది, అట్లా అయిపోతుంది, నాకు వ్యూస్ రావట్లేదు, అట్లని జనాల్ని ఎమోషనల్గా చేసేస్తారు. మన వాళ్ళు ఇండియాలో ఉన్నంత ఎమోషన్స్ ఇంకెక్కడ ఉండవు. ఎమోషనల్ ఈజీ కనెక్ట్ అయిపోతారు. అంటే ఎమోషనల్ ఫూల్స్ అనొచ్చా? నాకు తప్పలేదు. సో వాళ్ళు ఏంటంటే తొందరగా కనెక్ట్ అయిపోతారు అనమాట. సో అలాంటి టైంలో వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు నిజంగానే బాగాలేదని ఏముంది, కొంచెం యాక్షన్ చేస్తా ఇట్ అనుకొని కొంచెం వాయిస్ కొంచెం డల్గా పెట్టి చేస్తే ఇంక అస్సలు బాగా స్టడీ చేశారు. డబ్బులు పంపించేస్తారు. అంటే జనాలు ముందు ఆలోచించాలి, డబ్బులు వేసే ముందు మనం ఎందుకు వేస్తున్నాం, నిజంగా వాడికి అవసరం ఉందా, హెల్త్ ప్రాబ్లం ఉంటేనే డబ్బులు వేయాలి. హెల్త్ ప్రాబ్లం ఉండి నా డబ్బులన్నీ అయిపోయి, నా ఆస్తి అంతా అయిపోయింది, ఇంక మీరు అయిపోతే చచ్చిపోతారు అన్నప్పుడు మాత్రమే నేను బైక్ కొనుక్కోవాలి డబ్బులు వేయండి, నేను అక్కడికి ఆ ఊరు వెళ్ళాలి డబ్బులు వేయండి, నేను డ్రెస్ కొనుక్కోవాలి డబ్బులు వేయండి, ఇలాంటివన్నీ అసలు జనాలు పట్టించుకో ఎంకరేజ్ చేయకూడదని నేను అనుకున్నాను. అంటే ఇంత జెన్యున్గా ఉండే క్రాంతి గారు, ఇంత ముఖం మీద ముక్కుసూటిగా మాట్లాడే క్రాంతి గారు కొన్ని వీడియోస్ చేసినప్పుడు అపోజిషన్ ఎక్కువ వస్తుంది. లైక్ ఏంటంటే మోస్ట్ డిస్లైక్స్ వచ్చే వీడియోస్ కూడా మీ ఉన్నాయి. అవును. ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే మీ గురించి ఎక్కువ మంది అడిగింది, మీరు యాంటీ బీజేపీయా? దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు, బట్ జనాలు ఫీల్ అయ్యేది ఏంటంటే యాంటీ హిందూ, యాంటీ బీజేపీ. క్రాంతి బ్లాగర్ అంటే యాంటీ బీజేపీ. సో దానికి ఆన్సర్ చెప్పే ముందు మేము చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్ అనుకోండి, ఓకే, క్రికెటర్ అనుకోండి, ఓకే, మీకు ఒక కోచ్ ఉన్నారు. ఆ కోచ్ మెయిన్ పని ఏంటి? ట్రైన్ చేయటంలో ఏం చేస్తాడు? మీలో ఉన్న మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేస్తాడు. అరే బాబు, నువ్వు ఇట్లా కవర్ డ్రైవ్ సరిగ్గా ఆడట్లేదు, తప్పు ఆడుతున్నావు, ఎట్లా ఆడు, నీ టెక్నిక్ ఇది సరిగ్గా లేదు, ఇంప్రూవ్ చేసుకో అని. ఆయన మెయిన్ పని ఏంటంటే మనలో ఉన్న మిస్టేక్స్ని వెతుకుతాడు. ఇప్పుడు మిస్టేక్స్ని కనిపెట్టాడు కాబట్టి ఆయన మనకి యాంటీ అయిపోతాడా? కాదుగా. ఎందుకంటే మన ఈ మిస్టేక్స్ ఎందుకు కనిపెడుతున్నాడు? మనం ఇంకా బెటర్ ప్లేయర్ అవటానికి. అవును. అలానే ఆయన మిస్టేక్స్ కనిపెట్టాడు కాబట్టి ఏంది నువ్వు కోచ్ అనుకుంటే నా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నావు, నువ్వు నాకు యాంటీగా ఉన్నావు అంటే అది నా దృష్టిలో ఫూలిష్నెస్ అయితే అనమాట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, నేను బీజేపీ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా నాకు ఒకటే, సెంట్రల్ గవర్నమెంట్. సో పెట్రోల్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది? దానికి ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల పెరుగుతుందా, ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల పెరుగుతుందా? ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ బయటికి తీస్తున్నారు, ఆ కంపెనీ వాళ్ళు, రిఫైనరీస్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు తీసి వాళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ 26 రూపీస్. కానీ మనం పెట్రోల్ బంక్కి వెళ్తే ఎంత? 110 రూపీస్. ఇప్పుడు 26 రూపీస్ ఎక్కడ, 110 రూపీస్ ఎక్కడ? ఎందుకు పెరుగుతుంది? దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత వేస్తుంది, తెలుసుకోండి ఎందుకు పెరుగుతుంది అంటే నెక్స్ట్ టైము ప్రైస్ పెరిగినప్పుడు ఎందుకు పెరుగుతుందో జనాలకు అర్థమయ్యేది.
ఇప్పుడు ఎవరెవరు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, ఒక బ్యారెల్కి ఎంత ఉన్నప్పుడు ఆ కంపెనీ ఒకటి 26 రూపీస్ పెట్టాడు, బ్యారెల్ ప్రైస్ తగ్గింది, కంపెనీ ఒకటి ప్రైస్ తగ్గించాడు, కానీ మనకు పెట్రోల్ ప్రైస్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఇక్కడ వీళ్ళు ట్యాక్స్ పెంచారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ట్యాక్స్ పెంచారా అని చెప్పి అంటే నేను యాంటీ బీజేపీ ఎట్లా అవుతాను? అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వస్తుంది. మీరు చెప్పినట్టే సెంట్రల్ వాడు ట్యాక్స్ పెంచుకుంటూ పోతున్నాడు. రూ. 3 ఉండే ట్యాక్స్ కాస్త 33 రూపాయలు పెంచారని చెప్తారు. వీరు ట్యాక్స్ పెంచారన్నా సరే మీరు యాంటీ హిందూ అని కామెంట్స్ వస్తున్నాయి. దీని గురించి అంటే ఇక్కడ ఒక కామెడీ ఏంటంటే పెట్రోల్కి హిందూకి అసలు సంబంధం ఏంటి? దాంట్లో నేను రిలీజన్ గురించి ఏం మాట్లాడలేదు. నేను ఏది మాట్లాడాను, బీజేపీ అనే మాట కూడా మాట్లాడను. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ అంతే. ఎవరంటే వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరున్నారంటే ప్రజెంట్ బీజేపీ ఉంది. ఇప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ గురించి బీజేపీ గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ గురించి మాట్లాడానంటే నేను ఎదవనైపోతాను కదా. అదేందనా ఇప్పుడు ఉంది బీజేపీ అయితే నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు అని ఎందుకు అంటారు కదా. అందుకే నేను బీజేపీ పేరు కూడా ఎత్తాను, సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తాను. సో దాని గురించి రిలీజన్ గురించి ఏం రాదు, కానీ యాంటీ హిందూ అంటారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇప్పుడు బీజేపీ అంటే వాడు హిందూ అయిపోవాలి, హిందూ అయితేనే వాడు బీజేపీ, అట్లా కనెక్ట్ చేశారనమాట. పొలిటికల్ పార్టీ వేరు, రిలీజియన్ వేరు. ఈ రెండు ఎప్పుడైతే కలిసిపోయినాయి అనుకోండి అప్పుడు అది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇరాన్, ఇరాక్, సిరియా ఇవన్నీ చూసుకోండి. వాళ్ళకి ఏంటంటే ఈ రిలీజియన్ మనం డెవలప్ అవ్వాలి పక్కన పడేసే రిలీజియన్. సో దానివల్ల ఏంటంటే కొంచెం నెగిటివిటీ చాలా వస్తుంది. సో నేనేమంటానంటే ఈ రెండింటిని కలపకూడదు. ఇప్పుడు లీడర్ మంచోడైతే ఓటు వేయటంలో తప్పు లేదు, వాళ్ళు ఎవరైనా సరే. సో అట్లా అని నేను అంటాను అనమాట. సో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, అవి మనం ఏం చేయలేం. ఇప్పుడు ఇంకా ఇగ్నోర్ చేసేటివి. ఫైనల్గా ఏం చెప్తారు వాళ్ళకి? మనం ఇంత పెట్రోల్ బిల్లు కడుతున్నాము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన ఇన్ఫర్మేషన్కి మీకు యాంటీ హిందూ అని వాళ్ళు అనడం, దీన్ని ఎలా తీసుకుంటారు? ఫైనల్గా వాళ్ళకి ఏం మాట చెప్తారు? వాళ్ళు ఫుల్ బ్రెయిన్ వాష్ అయిపోయి ఉంటారు. 120 రూపాయలు పెట్రోల్ ఉందంటే కొనుక్కుంటా నేను 120 రూపాయలు పెట్టి, నా దేశం బాగుపడిద్ది అంటారు. అందరూ అట్లా ఆలోచించరుగా. అంటే వాళ్ళు అట్లా ఆలోచిస్తారనమాట, నా దేశం కోసం నేను 120 రూపాయలు ఇచ్చేస్తాను. అదే స్టేట్ గవర్నమెంట్ ఏమైనా చేసింది అనుకోండి బండబుద్ధులు తిట్టేస్తారు. అంటే వాళ్ళు పెంచితే ఏం కాదు, వీళ్ళు పెంచితే మాత్రం అంటే ఆ హిపోక్రసీ అనమాట అది. సో వాళ్ళని ఇంకేం చేయలేము, ఇంకా ఫుల్ బ్రెయిన్ వాష్ అయిపోయారు, వదిలేయటమే. ఒకడేమంటాడంటే నువ్వు 100 రూపాయలు పెట్టి బీరుది కొనుక్కుంటున్నావు, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టించుకోలేవా అంటాడు. పెట్రోల్ అనేది నిత్యావసరం, ప్రతి ఒక్కళ్ళు, చాలా మంది బండి ఉన్న ప్రతి ఒక్కడు పెట్రోల్ కొట్టించుకోవాలి, బీర్ ప్రతి ఒక్కళ్ళు తాగరు కదా. అంటే వీళ్ళ కంపారిజన్స్ అన్ని చాలా ఫులిష్గా ఉండే అనమాట. ఇరిటేట్ అవుతారా అలాంటివి వచ్చినప్పుడు? అంటే బ్రో ఇప్పుడు ఎట్లా అంటే మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ 1-2 వచ్చినా కూడా బాగా హార్ట్కి తీసేసుకుంటాం. ఒక్క నెగిటివ్ కామెంట్ అన్నా కూడా భలే బాధపడిపోతాం, నైట్ అంతా నిద్ర పట్టదు. కానీ ఎప్పుడైతే మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఇగ్నోరెన్స్ అనేది పెరిగిద్ది. ఆ నెగిటివిటీని మనం తెలియకుండా ఇగ్నోర్ చేసేస్తాం. అట్లా అంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మనకి ఈ మంచి వీడియోస్ చేస్తున్న కొద్దీ మనకి ఆ నెగిటివిటీని పట్టించుకోమన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఆ ఇగ్నోరెన్స్ అనేది మనం స్టార్టింగ్ స్టేజ్లోనే నేర్చుకున్నాం అనుకోండి, ఓకే, మనం తొందరగా సక్సెస్ అవ్వచ్చు. అంటే స్టార్టింగ్లో ఈ నెగిటివ్ వల్లే చాలామంది కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిప్రెస్ అయిపోయి సరిగ్గా ఫోకస్ చేయలేరు అనమాట. మనం స్టార్టింగ్లోనే దాన్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసామంటే అసలు నెగిటివ్ చేసుకుని ఏముందలే అనుకుంటే చాలా తొందరగా సక్సెస్ అవుతాం. ఇవన్నీ ఫేస్ చేసి వచ్చిన యూట్యూబర్ కాబట్టి ఇంకో క్వశ్చన్ మీకు, యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ రావట్లేదని, వ్యూస్ రావట్లేదని ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఈ మధ్యన. మీరు వినే ఉంటారు, ఇది రీసెంట్గా కూడా జరిగింది. దీని గురించి ఏమంటారు? అంటే ఇంక వాళ్ళు అలా చేసుకునే ముందు ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే బెస్ట్. అంటే సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అంటే ఇంకో ఛానల్ పెట్టేది. ఇంకో ఛానల్ పెట్టి మంచి నేను ఒకటే నమ్ముతాను బ్రో, మనం మంచి కంటెంట్ చేసామంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తారు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి మనం ఎవరో తెలియదు, మన కంటెంటే వాళ్ళకి తెలిసింది అనమాట. అంటే మనం పెట్టిన కంటెంట్కి వాళ్ళు అట్రాక్ట్ అయితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మనం అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాం అంటే వాళ్ళు ఎక్కువ కాలం మనతో పాటు ఉంటారు. సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ వీడియోస్ కంటిన్యూస్గా పెట్టాలి, వ్యూస్ రాకపోయినా కూడా పెట్టాలి. పెడితే ఏంటంటే ఇప్పుడు నేను ఒకసారి మీకు హాయ్ చెప్పాను, మీరు పలకలేదు, 2 సార్లు చెప్పాను పలకలేదు, 100 సార్లు చెప్పాను పలకలేదు, 200 సార్లు చెప్పాను మీకు చిరాకు వచ్చింది కదా, సరే పోరా హాయ్ రా బాబు అంటారు కదా. అట్లా యూట్యూబ్ కూడా అంతే, ఇది వరుస వీడియోలు పెడతామంటే ఏంది ఇన్ని పెడుతున్నాడు, సరే ఒకసారి చూపిద్దాం అని చూపిస్తాడు. ఓకే, అప్పుడు నీ కంటెంట్ బాగుందనుకో జనాలు ఖచ్చితంగా చూస్తారు. నేను చాలామందిని చూసాను అలాంటి వాళ్ళని, చాలామందిని. స్టార్టింగ్లో అస్సలు వ్యూస్ వచ్చాయి కాదు, ఎన్ని 100 వీడియోస్ పెట్టిన తర్వాత జస్ట్ ఈజీగా వాళ్ళకి
మిలియన్స్లో ఓకే. మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ వచ్చేసి నేను చాలా మంది చూసాను అలాంటి వాళ్ళని. అండ్ కాసేపు ఈ బర్నింగ్ మ్యాటర్స్ నుంచి ఎంటర్టైనింగ్ వైపు వద్దాం. మీ మోస్ట్ ఫేమస్ వీడియో మీ మామగారు కిమ్ కిమ్ అవును, కిమ్ మామ ఆయన మాకు ఆరాధ్య ఏంటి దైవం అసలు? అంటే అన్నట్టు. నార్త్ కొరియా వాళ్ళకి కూడా తెలియదు అంత ఇన్ఫర్మేషన్ ఆయన గురించి. అవును, అంటే యాక్చువల్గా నేను కిమ్ మామ వల్ల నేను ఫేమస్, నా వల్ల కిమ్ మామ ఫేమస్ అనేది నాకు ఇంతవరకు క్లారిటీ లేదు. ఓకే. ఎన్ని వీడియోస్ చేశారు ఆయన మీద? దాదాపు ఒక 36 వీడియోస్ చేశాను. 36 వీడియోలు చేశారా? ఆయన మీరు వాడినట్టు ఆయన ఇంకెవరు వాడుండరు ఆయన. ఎవరు వాళ్ళ వచ్చే ఉంటాయి కామెంట్స్ మీకు. ఆ, అంటే కామెంట్స్ వస్తా ఉంటాయి, ఈ కిమ్ముగోడు వాళ్ళ దేశ ప్రజలకి ఎవరు ప్రపంచంలో ఎవరికి ఉపయోగపడలేదు కానీ నీకు మాత్రం బాగా ఉపయోగపడుతున్నాడు రా. మ్మ్. అట్లా ఆ కామెంట్ వచ్చినప్పుడు చూసాను, నిజంగా మనకి ఎంత వచ్చి ఉంటాయి కిమ్ మామ మీద డబ్బులు అని చూసాను, వీడియో చూసాను కానీ ఎంత ఇంకా రెవెన్యూ చూడలే ఇంకా. అంటే మామూలుగా మీకు హైయెస్ట్ ఇన్కమ్ ఎంత జనరల్ గా? అంటే అట్లా యూట్యూబ్ నుంచి బాగానే వస్తుంది బ్రో. అంటే ఒక ఫిగర్ ఉంటది కదా, అంటే మంచి ఫిగర్ ఉంటుంది. మంచి పేరు నెంబర్ ఉంటది కదా, 1 2 3 అని చెప్పేసి. అంటే అట్లా డైరెక్ట్గా చెప్తే మళ్ళీ ప్రమోషన్స్ తీసేయండి, యూట్యూబ్ ఇన్కమ్ ఒకటి చెప్తారా? హైయెస్ట్ వచ్చిందా? హైయెస్ట్ వచ్చింది అయితే 1 month లో 3 lakhs దాకా వచ్చింది. ఓ గ్రేట్. ఇంకా మీరు ఎక్కువ హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాము. Thank you. అలాగే మరి ఇంకా కిమ్ మామ ఎలా దొరుకుతుంది దాని గురించి ఇన్ఫర్మేషన్ మీకు? జనాలు ఇంకా చంపేస్తారు అనమాట నన్ను చేయకపోతే. కిమ్మో 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 అని అల్లాడిస్తూ ఉంటారు, నాకు నిద్రలో కూడా అదే గుర్తొస్తూ ఉంటుంది. 36 వీడియోలు ఎవరు చేస్తాడు బ్రో? అదే కదా. ఎవరు చేయరు అన్ని వీడియోలు. సో ఆల్మోస్ట్ నార్త్ కొరియా కిమ్మో గురించి ఎవ్రీథింగ్, ఆయన టాయిలెట్ గురించి కూడా కవర్ చేశాను. ఓకే. మొత్తం ఆ ప్లెజర్ స్క్వాడ్లు, ఆ న్యూక్లియర్ బాంబులు, అసలు అయితే కిమ్మో ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయితే ఏమైంది, ఓ కిమ్మో చచ్చిపోతే ఏమైంది, ఆయన కూడా ఆలోచించుండే. ఆయన కూడా కిమ్మో అమెరికా మీద బాంబు వేస్తే ఏమైంది, కిమ్మోకి అమెరికాకి యుద్ధం వస్తే ఏమైంది. సో ఇట్లా చాలా చాలా చేశాను 36. అంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఇంకా చేయకపోతే కష్టం, ఇంకా వాళ్ళని సాటిస్ఫై చేయాలి, అందుకని ఇంక ఎతుకుతానే ఉంటా, కిమ్మో గురించి ఎతుకుతానే ఉంటా. మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది, ఇంక చేయడానికి కూడా ఏం లేదు నా దగ్గర. ఇంకే ఆల్రెడీ ఇండియాకి నార్త్ కొరియాకి యుద్ధం వస్తే ఏం జరిగిందో కూడా చేసాం. ఓకే. అసలు అది ఎవడు ఆలోచించరు కూడా, ఎవరు ఇండియాకి నార్త్ కొరియాకి యుద్ధం ఎందుకు వచ్చింది బ్రో, రాదు కదా. అది ఎక్కడ మన దగ్గర. కానీ ఇంక తప్పగా అది కూడా చేసాం. మోస్ట్ ఎంటర్టైనింగ్ వీడియో కూడా కిమ్మే అనుకుంటా కదా. మోస్ట్ సక్సెస్ఫుల్ వీడియో కూడా కిమ్మేనా? మోస్ట్ సక్సెస్ అంటే నేను క్యూటీ కేవీనే చెప్తాను. అది యూటర్న్ అనొచ్చు కెరీర్ లో, ఒక మలుపు తిప్పింది. అసలు పెద్ద టర్న్ అది. అది లేకపోతే మాత్రం నేను ఇంకా మన ఛానల్ అంటే నేను ఇక్కడ కూర్చునేవాడిని కదా నేను అనుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు అవి చేయటం వల్ల వరుసగా చేసేవాడిని. పొద్దున్నే 7కి నిద్ర లేచేవాడిని, రెడీ అయిపోయి 9 కల్లా ఆఫీస్కి వెళ్ళేవాడిని. నా డైలీ రొటీన్ ఎలా ఉండేదంటే 5కి 7కి ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతా, ఇంటికి వచ్చేలాగా 8 అయింది. సో 8కి వచ్చిన తర్వాత నేను స్క్రిప్ట్ రాయటానికి కూర్చుంటాం, నైట్ 3 దాకా కూర్చుంటాం, 3 దాకా కూర్చొని స్క్రిప్ట్ రాస్తా. సో 3 దాకా అంటే మనకి ఆ టైంలో ఆకలి అయిద్దిగా. ఆ టైంలో బెంగళూరులో ఉన్నప్పుడు 1 గంటకి 2 గంటలకి డామినోస్ పిజ్జా ఒక్కటే ఓపెన్లో ఉండేది. ఓకే. డైలీ పెప్పర్ బార్బిక్యూ, పిజ్జా మేనియా, థమ్స్ అప్, అది టాకో అని ఇంకోటి ఉండేది, చికెన్ టాకో, ఆ 3. ఆ టైంలో ఆర్డర్ వచ్చిందంటే వాడు అడ్రస్ కూడా అడగడు, డైరెక్ట్ మా ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఇస్తాడు. వాడికి అర్థమైపోయింది, తెలిసిపోయింది ఆ టైంలో ఈ మెన్యూ అంటే మనోడే అని చెప్పి. ఇంకా నాకు ఫోన్ కూడా చేయడు, డైరెక్ట్గా వచ్చి ఇంటి తలుపు కొట్టేసి తీసుకురా బాబు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దాదాపు ఒక 6 to 7 months డైలీ. నాకు యాక్చువల్గా 6 pack ఉండేది, నమ్ముతారు మీరు? ఓకే. నమ్ముతారు మీరు? అది మీ 3-piece సూట్ ఫోటో అయితే అందరికి ఫేమస్. నాకు 6 pack ఉండేది ఇంతకుముందు. ఓకే. ఇంకా అది తిని 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 థమ్స్ అప్ పిజ్జా ఉమ్మని వచ్చేసింది. ఇంకా దాన్ని తగ్గించడానికి కుదరట్లేదు. సో అండ్ ఇంకో ఫేమస్ పర్సన్, మీరు ఫేమస్ చేశారా లేదంటే మిమ్మల్ని ఆయన ఫేమస్ చేశాడో తెలియదు కానీ, కేఏ పాల్ గారు. ఆయన గురించి అంటే మీరు చేసిన వీడియోస్ ఎంత ఫేమస్, మీ గురించి ఆయన చెప్పిన వీడియో కూడా అంతే ఫేమస్ అయింది. అవును. నా గురించి తెలుసుకోవాలంటే ఆయన వీడియో చూడండి అని చెప్పాడు ఆయన. యాక్చువల్గా నాకు ఫోన్ కూడా చేశారు. అవునా? అంటే ఫస్ట్ వాళ్ళ అసిస్టెంట్ వేరే వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా ఫోన్ నెంబర్ తీసుకొని చేశారు. ఓకే. ఇట్లా పాల్ గారు మీ వీడియో చూశారు, బాగా ఇంప్రెస్ అయ్యారు, మాట్లాడతారంట, పలానా టైం కాల్ చేస్తానంటే మళ్ళీ చేశారు. ఒక 15 minutes మాట్లాడారు. 15 minutes? ఏం మాట్లాడారు? ఫోన్ చేయగానే క్రాంతి ఇన్క్రెడిబుల్ ఇన్వెస్టిగేషన్ అన్నారు. ఓ అంటే ప్రపంచంలో ఎంతవరకు ఎవ్వరు అలా ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పలేదు,
198% కరెక్ట్‌గా చెప్పావు. ఒకటి 2 పాయింట్లు కొంచెం మిస్ మ్యాచ్ అయింది. కానీ నువ్వు చెప్పినంత అక్యురేట్‌గా ప్రపంచంలో ఎవ్వరు చెప్పలేదన్నారు. అట్లా మాట్లాడాను. ఇంక చాలా విషయాలు మాట్లాడాను. ఇట్లా మునుగోడు ఎలక్షన్స్ గురించి. అట్లా ఇట్లా చూడు మా పార్టీ మీద నెగెటివ్ చెప్తున్నారు. అంటే అప్పుడు ఏదో కొంతమంది యాక్టివ్‌గా లేరని కొన్ని పార్టీస్ తీసేశారు కదా! అవును. ఈళ్ళు పబ్లిసిటీ కోసం మన పార్టీ పేరు పెట్టారు. మనం తీసేయలేదు. అట్లా అట్లా చెప్పారు. తర్వాత అక్టోబర్ 2లోనే ఏదో ప్రోగ్రామ్ ఉంది. రమ్మని కూడా చెప్పారు మొత్తానికి. ఓకే. అంటే ఫ్యూచర్‌లో ఆయన పార్టీలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు. అంటే మనకు పాలిటిక్స్ అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కానీ చేసే కంటెంట్ పొలిటికల్ కంటెంట్, జియో పొలిటికల్ కంటెంట్ కూడా ఉంది కదా! పొలిటికల్ కంటెంట్ ఉండిద్ది గానీ, మనం దాన్ని అనలైజ్ చేయటమే. మనం ఓకే. దాంట్లోకెళ్ళి చేసి అంటే అది మనకి సూట్ కాదని నేను అనుకుంటా. కే పాల్ లాంటి వ్యక్తి అంటే అంత ఫేమస్, అంత వరల్డ్ ఫేమస్. వరల్డ్ ఫేమస్ వ్యక్తి. అంటే ఇప్పుడు పెద్ద కామెడీ పీస్ అయ్యాడు గానీ, అవును. నేను అదే చిన్నప్పుడు ఎంత వరల్డ్ ఫేమస్ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ మన టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే ఒక కామెడీ పీస్‌లా అయిపోవడానికి కారణం ఏంటంటారు? మీడియానే. మీడియా. నేను దానిలో చెప్పాను 2 కారణాలు. ఒకటి కేఏ పాల్ గారు, 2 మీడియా. కేఏ పాల్ గారు ఎందుకంటే అట్లా ఉండే వ్యక్తి ఒక్కసారిగా ఇట్లా అంటారు, పరిగెత్తటాలు, యాక్షన్స్ చేసినప్పుడు జనాలకి వింతగా అనిపించింది. అవును. మీడియా వాళ్ళు ఏంటంటే దాన్ని టీఆర్పీ కోసం ఒకటికి 10 సార్లు వేస్తారు. ఇప్పుడు ఆయన్ని పిలుస్తారు, ఇంటర్వ్యూ కూర్చోబెడతారు, క్వశ్చన్ అడుగుతారు. ఆయన నేను 148 దేశాలు తిరిగానంటారు. మళ్ళీ దాని మీద వీళ్ళు సెటర్లు వేయటం. ఆయన చెప్పింది కరెక్టే. కానీ ఎలా అయిపోయిందంటే ఈ కామెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయన 148 దేశాలు తిరిగాడు, 7 యుద్ధాలు ఆపారు. అవన్నీ మొత్తం ఎంత కరెక్ట్ ఇన్ఫర్మేషనే. కానీ ఇది పదే వినటం వల్ల ఏందంటే తిరిగే పోలేవా సామి 148 ఏమైంది అని అట్ట అయిపోయారు జనాలు. అంటే మనం చెప్తాం ఇప్పుడు డైమండ్ ఎందుకు అంత కాస్ట్లీ అంటే అది రేర్ కాబట్టి. రేర్. అదే బొగ్గు అయితే చాలా ఈజీగా చీప్. దొరుకుతుంది. ఎందుకంటే ఈజీగా దొరికిద్ది కాబట్టి. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్‌ని ఒక్కసారి చెప్తే బాగుండదు. పదే చెప్పడం వల్ల దానికున్న వాల్యూ పోయిందని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే డైమండ్‌లా రేర్‌గా ఉండాల్సిన వ్యక్తి బొగ్గులా అయిపోయాడని అవును. చెప్తున్నారు. ఆయన పాలిటిక్స్‌లోకి రాకుండా ఉంటే బాగుండేది. ఆయనకున్న రెస్పెక్ట్ ఆయనకు ఉండేదని నేను అనుకుంటున్నాను. కానీ ఏదో అనుకోని వచ్చాడు గానీ, కానీ మన ఇండియన్ పాలిటిక్స్ అంటే సామాన్యమైన విషయం కాదు కదా! సో అండ్ మీ ఫేమస్ వీడియోలో ఇంకొకటి హెల్త్ రియాలిటీ ఆఫ్ ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్. హెల్త్ కేర్ సిస్టమ్ గురించి. అవును. అంటే మన హెల్త్ కేర్ సిస్టమ్ అంత వర్స్ట్‌గా ఉందంటారా? అవును. ఇంకా అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే ఇంకా నేను డీప్‌గా వెళ్తే మళ్ళీ నాకేమైనా ప్రాబ్లమ్ అయిద్దని నేను చెప్పలే గానీ, ఇంకా డీప్‌గా వెళ్తే ఇంకా భయంకరమైన విషయాలు తెలుస్తాయి. నాకు చాలామంది మెసేజ్ కూడా చేశారు. బ్రో నా దగ్గర ఈ హాస్పిటల్ గురించి ఈ ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళది గురించి ఈ ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఫేస్ చేసి ఉన్నారనా? వాళ్ళు ఫేస్ చేసున్నారు. నేను ఈ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను. నాకు ఇంటర్నల్‌గా మొత్తం తెలుసు. వీళ్ళు చేసే మోసాలన్నీ తెలుసు. నా పేరు బయటికి రాదంటే నేను చెప్తాను. మీరు దాన్ని ఎక్స్‌పోజ్ చేస్తారా? సో, ఇట్లా నాకు చాలామంది మెసేజ్ చేశారు. అంటే వాళ్ళు ఫేస్ చేసి ఉన్నవి గాని, లేదంటే మీకు తెలిసిన ఒక వర్స్ట్ న్యూస్ ఏమన్నా ఉందా హెల్త్ కేర్ సిస్టమ్‌లో జరిగింది? అంటే ఆహ్, ఇయి ఉంటాయి కదా బ్రో. అంటే నేను ఆల్రెడీ ఆహ్, పైన వీడియోలో కూడా చెప్పాను. ఆల్రెడీ ఒక మనిషి చనిపోయి ఉంటాడు. 'ఠాగూర్' సినిమాలో లాగా. చనిపోయి ఉన్నా గానీ బయటికి చేస్తున్నాడు. ట్రీట్మెంట్ చేస్తున్నట్టు చెప్పి, డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర మొత్తం గుంజుకున్న తర్వాత అప్పుడు అనౌన్స్ చేయటం. సో, ఇట్లాంటివి చాలా ఉంటాయి. కొన్ని ఎలెక్టివ్ సర్జరీ అని ఉండిద్ది. అంటే ఎలెక్టివ్ సర్జరీ అంటే మనకి ఫ్యూచర్‌లో సర్జరీ అవసరం. ఓకే. హాస్పిటల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొన్ని గోల్స్ ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో టార్గెట్స్ ఉంటాయి. ఈ వీక్ కల్లా మనం ఈ టార్గెట్ కంప్లీట్ చేయాలి. అట్లా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో కూడా డాక్టర్స్‌కి టార్గెట్స్ ఉంటాయి. మీరు ఈ టైంకి ఇన్ని ఆపరేషన్స్ మీరు కంప్లీట్ చేయాలి. సో, వాళ్ళు ఫస్ట్ చూజ్ చేసుకునేది ఏంటంటే ఎలెక్టివ్ సర్జరీ. ఓకే. ఎలెక్టివ్ సర్జరీ అంటే ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లమ్ ఉంది. నాకు ఫ్యూచర్‌లో నాకు ఆపరేషన్ అవసరం. ఫ్యూచర్‌లో. ఇప్పుడు అవసరం లేదు నాకు ఆపరేషన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆపరేషన్ చేసేస్తారు ఇప్పుడే. ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు. అవసరం లేకపోయినా. ప్రెజెంట్ అవసరం లేకపోతే ఫ్యూచర్‌లో ఉండిద్ది. ఓకే. ఫ్యూచర్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఎలెక్టివ్ సర్జరీ. సో, దాన్ని ఇప్పుడే చేసేస్తారు వీళ్ళ టార్గెట్స్ మీట్ అవ్వడానికి. మళ్ళీ కొన్ని ఇంకోటి ఉంటాయి. ఇప్పుడు గాల్ బ్లాడర్ ఉందనుకోండి. గాల్ బ్లాడర్ లేకపోతే మనిషి బతుకుతాడు. తీసేసినా మనిషి బతుకుతాడు ఏం కాదు. ఓకే. సో, వాళ్ళు అలాంటి మీట్ అవ్వడానికి మనకి చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా గాల్ బ్లాడర్ తీసేస్తారు. ఓహ్! అట్లాంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి అపెండిసైటిస్ తీసేసిన ప్రాబ్లమ్ ఉండదు. అవునవును. సో, వాళ్ళి టార్గెట్ రీచ్ అవ్వడానికి అలాంటివి చేస్తూ ఉంటారనమాట. మళ్ళీ చాలా ఉన్నాయి. ఆ వీడియోలో చాలా విషయాలు చెప్పాను నేను. ఇప్పుడు ఈ ఫార్మసీ గాని మీ కామెంట్స్‌లోనే వచ్చిన ఇంకో న్యూస్ కూడా ఉంది. అది చెప్తాను అది నిజమో కాదో మీరు ఒకసారి మాకు క్లారిఫికేషన్ ఇవ్వండి.
ఆ, ఒక అంటే 8 నెలలకు పుట్టిన పాపని బతుకుందని చెప్పేసి వెంటిలేటర్లో ఉంచామని చెప్పి ఆ, చనిపోయిన పాపను చూపించారంట బతుకుంది అని చెప్పేసి. అవును, జరుగుతాయి. ఇది నిజమంటారా? నిజమే, జరుగుతాయి, నిజమే. జరుగుతాయి. ఓకే. ఇంకా జరుగుతాయి బ్రో. ఇంకా అంటే మనం మరీ డీప్గా వెళ్ళకూడదు, కానీ ఇంకా భయంకరమైన జరుగుతూ ఉంటాయి. డాక్టర్స్కి ఫారిన్లోకి వెళ్ళి ట్రిప్స్ చేసుకోవడానికి ఫార్మసీ కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి, తెలుసా మీకు? ఓకే. తెలుసా మీకు ఆ విషయం? యా విన్నాను. వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ని వీళ్ళు రికమెండ్ చేసినందుకు వాళ్ళకి ఓకే. డబ్బులు ఇవ్వడంతో పాటు ఇట్లా వాళ్ళని పంపించి అంటే trips వాళ్ళ attend సర్వీసెస్ గురించి తీసుకెళ్తారని విన్నాను తప్పితే వాళ్ళ ప్రొడక్ట్స్ లాగా మన వాళ్ళు ప్రమోట్ చేసినట్టు ప్రమోట్ చేయాలని అయితే వినలేదు. వాళ్ళ ప్రోడక్ట్స్ని డాక్టర్ ప్రమోట్ చేసినందుకు. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఓకే. హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, మందులు రాసిస్తాడు. ఆ మందుల చీటీ తీసుకెళ్ళి వేరే మందుల షాప్కి వెళ్ళావు అనుకో, మా దగ్గర లేవు అంటాడు. ఓకే. వేరే కంపెనీ ఉన్నాయి అంటాడు. సేమ్ ఫార్ములా, కంపెనీ మార్పు అంటాడు. కానీ మనం వద్దంటాం. వాడు బాగా చెప్తాడు నీట్గా, నీకు ఏం ప్రాబ్లం ఉండదు, కంపెనీ పేరే మార్పు, మొత్తం లోపల ఉండే సొల్యూషన్ మొత్తం ఒకటే అన్నా కూడా మనం నమ్మం. మనం డాక్టర్నే నమ్ముతాం. డాక్టర్ ఈ కంపెనీ నాకు ఇచ్చాడు కాబట్టి మనం ఇదే తీసుకోవాలి అని. అందులో కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే ఓకే, మామూలుగా ఈ పల్లెటూరు వాళ్ళు కానీ వాళ్ళకైతే అసలు తెలియదు కదా. అవునవును. వాళ్ళు ఏంటంటే మా డాక్టర్ గారు ఇదే చెప్పారు, ఇదే ఉంటే ఇదే ఏంటి, కావాలి. లేకపోతే వద్దు. ఆ హాస్పిటల్లో వెళ్తేనే దొరుకుతాయి, వేరే హాస్పిటల్లో దొరకవు. నేను చాలాసార్లు ట్రై చేశా, ఏంది బ్రో ఈ దొరకవు అంటే, లేదు లేదు ఆ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే మేము. కొన్ని హాస్పిటల్స్లో అయితే ప్రిస్క్రిప్షన్ మనకి ఇవ్వరు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఎట్లా బ్రో మాకు అయిపోతే ఎలా అంటే, మళ్ళీ మా దగ్గరికి రండి ఇస్తామంటారు. ఇన్ని స్కామ్లు జరుగుతున్నాయి అయితే. భయంకరంగా ఉంటాయి స్కాన్లు, అంటే So- బయటికి రాకుండా. ఓకే. ఇప్పుడు మనం స్కాన్ చేయించుకోవాలన్నా కూడా అంతే, వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొన్ని ఉంటాయి, కొన్ని స్కాన్ సెంటర్కి సంబంధించిన పేపర్లు ఉంటాయి, దాని మీద రాసి ఇక్కడికి వెళ్ళి స్కాన్ చేయించుకుని అంటారు. వేరే ఊరైనా కూడా మనం వెళ్తాం, ఇక్కడ ఉంది కదా చేయించుకోవచ్చు అంటే, వీళ్ళు అయితే బాగా చేస్తారులే వీళ్ళ దగ్గరికి వెళ్ళంటారు. అంటే అక్కడ చేయించుకున్న వాళ్ళు అందరూ అదవలా. అదే కదా. అంటే అట్లా డాక్టర్ మీద మనకు అంత నమ్మకం. దేవుడి తర్వాత మనం నమ్మేది బాగా డాక్టర్నే. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీ వీడియోస్లో మోస్ట్లీ ఫ్యాక్ట్ ఛానల్గా స్టార్ట్ అయ్యి తర్వాత ఇలాగా కెమెరా ముందుకు రావాలి, ఇలా డైరెక్ట్ నేను కనిపెడితే ఇంకా బాగుంటుంది, ఇలాంటి థమ్స్లో మీ ఫేస్ పెట్టడం కానీ ఇలాంటి న్యూ ఐడియాస్ మీ ఐడియానా లేదంటే ఎవరైనా? అంటే ఐడియా నాదే. అంటే నేను కనపడేలే అనే దానికంటే ఆ జనాలతో ఒక ఇంటరాక్షన్ ఉండాలి, మనకంటే ఒక ఐడెంటిటీ ఉండాలి. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఒకటి కనిపిస్తా వీడియో చేశాను అనుకోండి, పలానా వాయిస్ క్రాంతి ఓకే అని ఉంటుంది, కానీ నేను ఎవరో వాళ్ళకి తెలియదు. నేను ఒక 4 రోజులు వీడియో పెట్టలేదు అనుకోండి, వాళ్ళు నన్ను మర్చిపోతారు. ఓకే. అదే మనకు ఒక పర్సనల్ ఐడెంటిటీ ఉందనుకోండి, ఈ క్రాంతి అన్న ఇంకా వీడియో పెట్టలేదు, బయటికి వెళ్ళినా కూడా మనల్ని గుర్తుపడతారు. సో అట్లా యూట్యూబ్లో ఏంటంటే పర్సనల్ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది టచ్లో ఉండాలంటారు. మనం ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వాలంటే యూట్యూబ్లో పర్సనల్ ఐడెంటిటీ ఉండాలి. క్రాంతి అంటే ఎట్లా ఉంటాడు, ఓకే తెలుసు, 1 లక్ష మందికైనా తెలుసు అట్లా. అండ్ మీకు వీడియో చేసేటప్పుడు 2 పెద్ద అడ్డంకులు ఉన్నాయని చెప్పారు. ఆ పెద్ద అడ్డంకులు ఏంటో మన వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారా? యాక్చువల్గా నేను మామూలుగా బ్యాచిలర్ అయితే ఈ పాటికి అసలు వేరే రేంజ్లో ఉండేది, ఓకే. మామూలుగా ఉండేది కదా అసలు. కానీ నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, 3 years మా పాపకి, మా Okay. బాబుకి 2 years. ఎప్పుడు మ్యారేజ్ అయింది? నాకు మ్యారేజ్ అయింది 2019లో. ఓకే. 2 years 3 years అలాంటి ఏజ్లో ఒక పిల్లోడు ఉంటేనే ఇంట్లో అసలు గందరగోళంగా ఉండిద్ది. అలాంటిది మా ఇంట్లో 2 ఉంటారు, ఓకే. ఫ్యామిలీ సర్కస్ అది. ఇప్పుడు మా వైఫ్ మీద వదిలేయాలంటే ఇద్దరిని మేనేజ్ చేయడం కష్టం, ఇంట్లో వంట చేసుకోవాలి, పనులు చేసుకోవాలి, చాలా ఉంటాయి. సో వాళ్ళని కూల్ చేసి నేను వీడియోకి వెళ్ళటం అనేది ఒక యుద్ధానికి వెళ్ళినట్టు అనమాట. ఓకే. వాళ్ళని సరే వెళ్తాను, లోపలికి వెళ్తాను, కూర్చుంటాను. కూర్చున్న తర్వాత అంటే వీడియో మంచి ఫ్లోలో ఉండిద్ది, మంచి ఇదిలో చేస్తూ ఉంటాను. తలుపు సౌండ్ వినపడిద్ది, మావాడు డాడీ 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 అంటాడు. వెళ్ళి తలుపు తీస్తే ఏందినా అంటే, అక్క నా బొమ్మ తీసుకుంది, ఈ బొమ్మ తీసుకుంది అని ఇది చదువుతా ఉండి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరినీ సెట్ చేసి మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వీడియో చేయాలి, పెద్ద అబ్బో అసలు చాలా ఇద్దరునా? కష్టం, చాలా కష్టం. పేర్లు? మా పాప పేరు బ్లిస్, ఓకే. బాబు పేరు రిక్. మీలా షార్ట్ అండ్ స్వీట్ పెట్టుకుందాం అనుకున్నారా? క్రాంతి అంటే షార్ట్. ఈ మామూలు ముద్దు పేర్లు అనమాట. ఓకే. మా పాప ఒరిజినల్ పేరు గ్రేస్ అరెల్లా, ఓకే. మా బాబు పేరు డొరెక్ పీటర్. ఓకే. అంటే అంటే ఎవరైనా మీకు ఎలాగో రీసెర్చ్ ఎక్కువ చేస్తారు కాబట్టి పేర్ల మీద కూడా ఎక్కువ అనాలిసిస్ ఏమైనా చేశారా? ఎనాలిసిస్ లేదు కానీ దానికి బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది. ఓకే. అంటే మా పాప 8 monthsకే పుట్టిందనమాట. ఓకే. ఓకే. నేను బెంగళూరు వెళ్ళాలి, వచ్చాను, మా వైఫ్ని చూడటానికి వచ్చాను. ఇంకా
వచ్చి బయటకు వచ్చేసాను, బస్ ఎక్కడానికి వచ్చేసాను. మామూలుగా పొన్నూరు నుంచి చీరాల వెళ్ళి బస్ ఎక్కాలి. ఓకే. ఫోన్ చేసింది. అంటే నేను వెళ్ళినప్పుడే ఫ్లూయిడ్ పోతుందనమాట. పోతుంటే మామూలుగా వెళ్ళే మామయ్య వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారులే అని నేను వెళ్ళిపోయాను. మామూలుగా అయితే వెళ్ళిపోతా అట్లా. ఆ రోజు ఎందుకో మా మమ్మీకి ఫోన్ చేశా. మమ్మీ ఇట్లా వస్తున్నాను, అప్పటికి ఇట్లా ఫ్లూయిడ్ లీక్ అవుతుంది అంటే పక్కన మా అక్క ఉంది. "నీకు కొన్ని కొన్ని సార్లు అట్లా అయితే ఆపరేషన్ అయిపోయింది, నువ్వు వెళ్ళు" అనింది. సరే నేను వెళ్ళా. మామూలుగా అయితే అప్పుడు ఫోన్ చేయను. సరే ఎందుకు వెళ్ళాను, అప్పటికప్పుడు ఆపరేషన్ చేశారు, సేఫ్. కాబట్టి గ్రేస్ అని పెట్టాం. మా తాతయ్య ఏంజల్ ఏంజల్ అని పిలుస్తాడు. ఏంజల్ అంటే ఇది గ్రీక్ భాషలో అనుకుంటా, అరెల్లా అని వచ్చింది. సో అట్లా పెట్టాం. సో ఇంకోటి ఏంటంటే మా వాడిది ఏంటంటే నేను ఎక్కువగా ఈ జాంబీ మూవీస్, ఏలియన్ మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉంటా నైట్ నిద్రపోయేటప్పుడు అట్లా. సో ఏంటంటే నాకు ఏదో సంథింగ్ ఒక ప్లానెట్లో ఉన్నాం. ఈ ఎట్లా అంటే మనుషులు సగం జంతువులు ఎట్లాంటి మనుషులు ఉన్నారనమాట. మా వైఫ్ ప్రెగ్నెంట్ అప్పటికే. సో అప్పుడు డెలివరీ అయిందనమాట, కోడి పుట్టిందనమాట. మా వైఫ్కి కోడి పుట్టింది. ఇలాంటి థాట్స్ వస్తాయి దాంట్లో పుట్టింది, నాకు అప్పుడు అర్థం కాలేదు. సో ఇప్పుడు బైబిల్లో పీటర్ అని ఒక క్యారెక్టర్ ఉండిద్ది. ఓకే. ఆయన్ని కోడితో లింక్ చేస్తారనమాట. ఓకే. ఓకే. ఒక స్టోరీ ఉండిద్ది దానికి సంబంధించి. అంటే ఈ జీసస్ క్రైస్ట్ చెప్తాడు, అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను వదిలిపెట్టను ఇదంటే జీసస్ క్రైస్ట్ ఏం చెప్తాడంటే, నన్ను సిలివేసే లోపల నువ్వు 3 సార్లు అబద్ధం చెప్తావు, కోడి కూసే లోపల 3 సార్లు అబద్ధం చెప్తావు అంటాడు. నేను తెలియదని. అట్లా నిజంగానే ఆయన అబద్ధం ఆడతాడు. సో ఆయన అట్లా కోడికి లింక్ చేస్తాడు అనమాట. సో అందుకని మా వాడికి పీటర్ అని, కోడి వచ్చింది కాబట్టి పీటర్ అని పేరు పెట్టాం. సో అలాగే మీ ఫ్యామిలీలో ఇంకో పార్ట్ క్రేజీ బ్రోస్ మీ తమ్ముడు గురించి. అంటే ఈ కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది? ఫ్యాక్ట్ ఛానల్ నుంచి ఈ జియో పొలిటికల్ కంటెంట్, అంటే మాకు తెలియని చాలా నిజాల మీద రీసెర్చ్ చేసి చెప్పే మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెడదాము అంటే యాక్చువల్గా అది నా రిఫ్రెష్మెంట్ కోసం. ఓకే చెప్పాలంటే సబ్స్క్రైబర్స్ కోసం కాదు, మీకోసం. సబ్స్క్రైబర్స్ కోసం. అది మేము వీడియోలో కూడా ఎప్పుడో ఒకసారి అడుగుతాం సబ్స్క్రైబ్ చేయమని. ఓకే. అది కూడా సర్కాస్టిక్ అడుగుతాం. ఓకే. సో ఏంటంటే మామూలుగా నేను ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను. నేను ఇన్ఫోసిస్లో పనిచేసేటప్పుడు కానీ అవన్నీ అయితే ఫ్రెండ్స్ ఉంటారు, బయటికి వెళ్ళి వస్తారు, రిఫ్రెష్మెంట్ అయ్యింది. ఈ ఇంట్లో ఏంటంటే బయటికి వెళ్ళను. నేను అన్న ఇంట్లో అవసరం ఉంటేనే బయటికి వెళ్తాను, వెళ్ళి ఫ్రెండ్స్తో తిరగటం అలాంటివి ఉండవు. సో రిఫ్రెష్మెంట్ కావాలి, మా తమ్ముడు ఉన్నాడు. సో అందుకని నీ ఛానల్ స్టార్ట్ చేసి సరదాగా అట్లా చేస్తూ ఉంటాం అనమాట. స్క్రిప్ట్స్ కానీ అవి మీరే రాస్తుంటారా? స్క్రిప్ట్ ఏ ఉండదు బ్రో, అది ఒరిజినల్ అంటే ఎలా ఉంటే అలాగా ఏం ఉండదు అసలు. పలానా కాన్సెప్ట్ అనుకుంటా, ఓకే, ఫోన్ చేసి చెప్తా, అరే ఈరోజు ఇది చేద్దాం అని అంటాడు. వాడు టైం చెప్తాను, వచ్చేస్తాడు, ఇంకంతే. అప్పటికప్పుడు ఏం మాట్లాడతాం, అది స్క్రిప్టే ఉండదు. కానీ నేను అప్పుడప్పుడు అనుకుంటా స్క్రిప్ట్ రాస్తే ఇంకా బాగుండేది, కానీ అంత టైం ఉండదు, మనం సరదాగా చేసేది కదా. అప్పటికప్పుడు నేను చెప్తా ఉంటాను, ఎట్లా చెప్పరా ఈ డైలాగ్ అని, వాడు కొంచెం చెప్తా ఉంటాడు, చేసేస్తూ ఉంటాం. సో ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటారు? ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్, మాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఎలాంటివి మీరు మాకు చెప్దాం అనుకుంటున్నారు? అంటే నా గోల్ ఒకటే బ్రో, ఇంతకుముందు నేను ఫ్యాక్ట్స్ చేసేవాడిని మెయిన్గా. కానీ ఏంటంటే నాకు ఏమనిపించింది అంటే ఈ మధ్య ప్రాపగండాలు ఎక్కువైపోయినాయి. జనాలకి అస్సలు నిజాలు తెలియట్లే, వాళ్ళకి ఒరిజినల్ మ్యాటర్ తెలియట్లేదు, కానీ ప్రాపగండాలు ఎక్కువైపోయి వాళ్ళు ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని నమ్మేసి ఒక ఇల్యూజన్లో బ్రతుకుతున్నారు. సో జనాలకి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు తెలియాలి. సో వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు నేను పూనకాల గురించి చేసినప్పుడు హిందూస్ నన్ను తిడతారు, చర్చిలో ఆయిల్ ప్రేయర్స్ అని చేసినప్పుడు క్రిస్టియన్స్ నన్ను తిడతారు, ఇంకో సంథింగ్ ఏదో చేసినప్పుడు ముస్లిమ్స్ కూడా నన్ను తిట్టినట్టున్నాయి. సో అట్లా అన్ని వైప్స్ నుంచి నాకు వస్తూ ఉంటాయి. సో వచ్చినా పర్లేదు, జనాలకి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఏంటి తెలియాలి అనే థాట్తో అయితే నేను ప్రజెంట్ ఇది వీడియోస్ చేస్తున్నాను. మీరు ఒక గుడ్ అంబిషన్తో వెళ్తున్నారు బ్రో. ఎవరు ఏదో అనుకుంటారు నా గురించి అని కాకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ జనాలకు పాస్ చేస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మా నుంచి, సుమన్ టీవీ నుంచి ఇంకా మంచి హైట్స్కి మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.